నాకు ఇప్పుడు ఉంది, 6 నెలల తర్వాత 70-80 అవుతుంది. ఇంకా ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉంటాయా? తుడిసిపోతాయి. రా, మీ ఇంటికి రమ్మంటే నేను వస్తా, ఇల్లు అడ్రస్ పెట్టు, లేదా నేను ఎక్కడుంటానో ఏ జిల్లాలోనో వచ్చి నువ్వు కలు. నువ్వు చాలా పెద్దోడు అయితే నేను చాలా చిన్నోడిని, నీ దగ్గరికే నేను వస్తా. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు 10 రోజుల క్రిందట నా హోటల్ అశోక కొరకు వచ్చారు, నా ఆఫీసులకు వస్తున్నారు. మరి నువ్వు ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రుల కంటే, కేబినెట్ మంత్రుల కంటే, అమిత్ షా రూపాల కంటే పెద్దవాడు అయితే నేనే వస్తా నీ ఇంటికి. మరి పిల్లలు కదా, ఇలాగ నా టైం వేస్ట్ చేస్తారు ఎందుకు మీడియా మిత్రులు? ఎప్పుడైనా కలిసావా? చూడండి, పవన్ కళ్యాణ్ 2008లో నేను కలిశాను. నేనంటే తమ్ముడికి చాలా గౌరవం. కానీ ఇప్పటికి 100 సార్లు ఆయనకి ఆఫర్ ఇచ్చా. 2008 నుండి వాళ్ళకి తెలుగు వచ్చో రాదో అడగాలి, ఆఫర్ ఇచ్చా. హిందీలో చెప్పా, పవన్ కళ్యాణ్ భయ్యా मेरा पास तुम आ जाओ, तुम्हारे लिए मैं बहुत अच्छा प्लान है, मैं आप छोटा भाई है, तू इधर उधर क्यों घूम रहा है, मेरे पास आ जाओ. अभी लोग पूछ रहे हैं मेरे को, अरे तुम क्यों बीजेपी को छोड़ दिया 2014 में, फिर बीजेपी के साथ मिला है. तो दूसरा लोग को बात सुनना मत, मेरा बात सुनो. तुम प्रजा शांति पार्टी के पास आ जाओ. లక్షల కోట్లు అప్పు చేసి ఒక క్యాపిటల్ సిటీ 8 సంవత్సరాల్లో కట్టలేకపోయారు, ఒక స్మార్ట్ సిటీ కట్టలేకపోయారు, ఒక కంపెనీని తీసుకురాలేకపోయారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రైతులు కన్నీళ్లు తుడవలేకపోయారు, ఉన్న భూములు పుట్టలు కంపెనీలు అమ్మేశారు. పెడతారని తెలంగాణలో కేసీఆర్ 8 సంవత్సరాలు నోరు మూసుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సరెండర్ అయిపోయారు. ఇంకా కొత్త ఆయన ఉన్నాడు, ఆయనేమో ఈ మరలా బీజేపీ పార్టీలో పొత్తులు పెట్టుకున్నాడు. తిట్టేసి బయటకు వచ్చి 2014లో మాయావతితో కలిసి మరలా ఇప్పుడు బీజేపీతో పొత్తు. ఇక చాలు, నా బడుగు బలహీన వర్గ ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రజాశాంతి పార్టీ ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు ఎలా తీసుకొస్తాం? 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఉచితంగా ఇచ్చా. ఇదే నెల్లూరు జిల్లాలో వేల అనాథులకు, వితంతువులకు సంవత్సరాలు సాయం చేశాం. ఆ తల్లి సోనియా గాంధీ, ఆ దుష్టురాలు, స్వార్థపరురాలు అమెరికా ఒత్తిడి పడలేక రాజశేఖర రెడ్డి గారి సమయంలో ప్రజాశాంతి పార్టీ రాకముందే గ్లోబల్ పీస్ ను మూసేసింది. బీజేపీ వాళ్ళు ఉద్ధరిస్తారు, మంచి చేస్తారు అని వారికి నేను సపోర్ట్ చేసి దేశమంతా తిరిగి మోదీ గారిని గెలిపిస్తే దేశాన్నే అమ్మేస్తున్నారు. కనుక ఈ సామాజిక న్యాయం లేని పార్టీలకు, అవినీతి పార్టీలకు మీరు గుడ్ బై చెప్పి ఒక్కొక్కరు 00130634508 నెంబర్కు కాల్ చేయకండి, మెసేజ్లు పెట్టకండి, వాట్సాప్ గ్రూపులు పెట్టి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. నరేందర్, నీ నెంబర్ చెప్పు. 8466835309. నరేందర్ నా అసిస్టెంట్. మా నెంబర్కు ఈ 2 నెంబర్లకి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. ఒక్కొక్కరు రోజుకి గ్రామ కోఆర్డినేటర్లుగా ఉండవని వారు 100 మందిని చేర్చండి.
ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రానప్పటికీ అంటే అర్థం ఏంటంటే మా చారిటీ తరపుని అంబేద్కర్ భవన్స్ చూసిన తర్వాత చాలా బాధగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆర్థికంగా సహాయం చేసి కొంచెం మెయింటెనెన్స్ చేయడానికి కృషి చేస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే గొప్ప వ్యక్తి ఈ దేశంలో పుట్టలేదు, బహుశా పుట్టబోడు. అలాంటి అంబేద్కర్ గారి పేరును ఒక దళితుడిగా చిన్న చూపు చూస్తూ ఒక పార్లమెంటు కొత్త బిల్డింగ్కి పేరు పెట్టమంటే పెట్టటం లేదు అంటే అది ఎంత దుస్థితో ఈ గవర్నమెంట్ నేను ఎత్తి చూపిస్తున్నా. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏదో ఒక జిల్లాకి, ఏదో ఒక గ్రామానికి, ఏదో ఒక విగ్రహానికి, ఏదో ఒక దళితులకు లిమిట్ చేసి ఇంకొక పటేల్ లాంటి వారికి 3,600 కోట్ల రూపాయలు విగ్రహాలు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చిన్న చూపు చూస్తున్న గవర్నమెంట్లకు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం. దళితులారా, క్రైస్తవులారా, మహమ్మదీలారా, బీసీలారా, కాపుల్లారా, యువతీ యువకులారా, అగ్రవర్ణంలో ఉన్న ప్రతి నీతిమంతుడు రండి, నాతో కలిసి పోరాడండి. ఎందుకు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కి అంబేద్కర్ పేరు పెట్టరో మన సత్తా సెప్టెంబర్ 25ని చలో హైదరాబాద్. నేను ఎప్పుడు నా పుట్టినరోజు చేసుకోను, కానీ ఆ రోజు చలో హైదరాబాద్ అని నినాదం ఎందుకు పెడుతున్నానంటే మాలల్ని మాదికల్ని విడగొట్టిన చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరులను ఎత్తి చూపించటానికి 6 నెలల్లో అంటే ఆగస్టు 7, 8, 9 ఆయన కలిస్తే 10ని నేను మోదీ గారికి అపాయింట్మెంట్ తీసుకుంటా. అవసరం లేదు నేను వెళ్తున్నానంటే వాళ్ళు అమిత్ షా గారు, రూపాల గారు కలుస్తారు. రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తా 6 నెలలు. 2024లో ఎలక్షన్ ముందు మన రాష్ట్రాన్ని నేను కాపాడుతా. కాపాడలేకపోతే 6 నెలలు నన్ను మీరు నమ్మవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మనసు మార్చినట్లు, మంచి మనసు ఇచ్చినట్లు, నాతో చేతులు కలిపినట్లు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రయాసపడినట్లు అక్కడ కేసీఆర్ గారు కూడా నాతో చేతులు కలిపి తెలంగాణ అభివృద్ధికి వారు, ఆంధ్ర అభివృద్ధికి వీరు 6 నెలల్లో 1,00,000 కోట్లు ప్రతి రాష్ట్రానికి నేను తెచ్చాను. తేకపోతే నన్ను ఎవరు నమ్మకూడదు. వారు లెటర్ ఇవ్వలేదు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలవలేదు అంటే ఈ పార్టీల్ని, చంద్రబాబు నాయుడు గారి పార్టీని చిత్తుగా ఓడించమని పిలుపునిస్తే తెలంగాణలో ఏ విధంగా ఓడించారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడించండి. బడుగు బలహీన వర్గ ప్రజలారా, మనమంతా ఒకటి, మనదే రాజ్యం, మనమే అధికారంలోకి వస్తాం. మోసపోకండి. ఆ పార్టీల్లో ఉంటే దేవుని దీవెనలు మీకు ఉండవు. రండి, ప్రజాశాంతి పార్టీయే మీ పార్టీ, నా పార్టీ, మన పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 3 కాపు ఓట్లు, నెంబర్ 4 బీసీ ఓట్లు, నెంబర్ 5 దళిత ఓట్లు, నెంబర్ 6 క్రిస్టియన్ ఓట్లు, నెంబర్ 7 అన్ని వర్గాల ఓట్లు. నాకున్నదే హిందువుల ఓట్లు. నువ్వు ప్రశ్న అడగాల. నేను
జవాబు చెప్పాలి. నువ్వు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అబ్బాయి తమ్ముడు ఎలా చక్కగా ప్రశ్నలు అడిగాడు శ్రీనివాస్. మీరు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని అడిగా, తెలియకపోతే నేను ఒక హిందువుగా పుట్టా, హిందువుగానే చనిపోతా. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా తెలుసుకొని 200 దేశాల్లో 200 కోట్లకు యేసు సువార్త ప్రకటించారు. యేసు ప్రభు క్రిస్టియనే కాదు, నీకు తెలియకపోతే చెప్తా. ఆ ట్రైనింగ్ క్యాంప్కి రా, నేర్పుతా. 2,10,00,000 మంది నాకు స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్. తమ్ముడా, ఏ కాదు, యేసు ప్రభు హిందువుడు కాదు, యేసు ప్రభు మహమ్మదీయుడు కాదు. యేసు ప్రభుకు కులం లేదు, యేసు ప్రభుకు మతం లేదు, యేసు ప్రభుకి ప్రాంతం లేదు, యేసు ప్రభుకి నేషనాలిటీ లేదు. యేసు ప్రభు దైవ కుమారుడు. ఒక యూదుల కుటుంబంలో పుట్టాడు. ప్రపంచంలో ఉన్న యూదులు 14, కేవలం 14 మిలియన్, 1,40,00,000. ప్రపంచ జనాభా 140 కోట్లు. కనుక మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ తమ్ముడు రా రా అన్నాను 2008లో. అప్పుడు ప్రజారాజ్యం గెలుస్తుందని పోటీ చేసి బాగుంది. నేను ముందే చెప్పాను, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని. 2008-9లో, 2011లో విలీనం అయ్యారు. కాపులు, బీసీలు బాధపడ్డారు. మరలా 3 ఆయన జనసేన పార్టీ పెట్టాడు, చాలా మంచిది. 2014లో బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చారు, ఆయన ఇష్టం. 5 మరలా వాళ్ళు తిట్టి బీజేపీ మతతత్వ పార్టీ అని 2019లో బీఎస్పీ ఒక మంచి పార్టీ, కమ్యూనిస్ట్, సిపిఐ, సిపిఎం మంచి పార్టీలు కలిసారు, మాయావతి పాదాల మీద పడ్డారు. 2019 వైజాగ్లో ముఖ్యమంత్రి అవుదామని, మరి ఆవిడ ప్రధానమంత్రి అవుతారు. జర్నలిస్ట్కి టికెట్ ఇవ్వడానికి అనౌన్స్ చేశాను, విశాఖపట్నంలో అనౌన్స్ చేశాను. అంటే పేరు ప్రకటించలేదు, ప్రాంతం మేము ప్రకటించలేదు ఇంతవరకు. జర్నలిస్ట్ని 21 రాష్ట్రాల్లో చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ గవర్నమెంట్. నన్ను ఒక్కొక్కసారి కొన్ని ఛానల్స్ అబద్ధంగా చూపించినప్పటికీ నేను మాత్రం జర్నలిస్టులకి, మీడియా ఓనర్స్కి గౌరవిస్తున్నాను. మీ మీడియా ఓనర్స్ని, మీ రిపోర్టర్స్ సలహాలు తీసుకోండి. అనేక మందికి మేము టికెట్లు ప్రకటిస్తాం. కనుక మీ మీడియా గ్రూప్లో నా నెంబర్ యాడ్ చేయండి, మీ సలహాలు నాకు పంపించండి. నేను స్వయంగా మీతో మాట్లాడతా. ఈరోజు మీరు నేను కలిసి ప్రయాణించాను. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే 9 నెలల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయని, ముందస్తు ఎలక్షన్లు అంచనా. కేసీఆర్ గారి గుండెల్లో రైళ్లు ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే కానప్పుడు నేను తెలంగాణ అభివృద్ధి చేశాను 81 నుండి. అనేక సార్లు ఆయన వచ్చి నన్ను కలిశారు, మీరు చూశారు. అలాంటి వారిని నేను ముఖ్యమంత్రిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 6 కోట్ల ఆంధ్రులకు ఆయన అన్యాయం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు, పేదలకు ఇల్లు కడతానని కట్టలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. 100 వాగ్దానాలు చేసి 1 వాగ్దానం కూడా కేసీఆర్ గారు నెరవేర్చలేదు. ఆయన విజయనగరం దగ్గర బొబ్బిలి నుండి వచ్చిన వారే కుటుంబం, నేను కూడా విజయనగరం దగ్గర సారుపల్లి నుంచి వచ్చిందే. మేమిద్దరము ఆంధ్రులమే. ఉమ్మడి ఆంధ్రాలో ఆయన వెళ్ళి డబ్బు సంపాదించుకున్నారు, కుటుంబ పాలన చేశారు. నేను వెళ్ళి 1000 కోట్లు తెలంగాణ, ఆంధ్రాలో పంచాను. కనుక తెలంగాణ మిత్రులను ముఖ్యమంత్రిగా ఉండమంటున్నారు, నేను దాన్ని స్వీకరించాను. 2023లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేస్తా, మొదటిగా ఆంధ్రాని అభివృద్ధి చేస్తా. దేశ గత వారం మీట్ ద ప్రెస్ మంగళవారం జరిగినప్పుడు
నన్ను కలవాలని వాళ్ళ మిత్రులు వచ్చారు. ఇప్పటికీ చాలా మంది ప్రయత్నించారు. నేను నరేంద్ర మోదీ గారినే అర్ధరాత్రి కలవను, ప్రధానమంత్రి అమిత్ షా గారినే ఓపెన్గా కలుస్తా. పురుషోత్తమ రూపాల గారు దేశంలో నెంబర్ 2 ఈరోజు, అమిత్ షా గారి తర్వాత, అమిత్ షా గురువు గారు. జూన్ 30వ తారీఖున ప్రజాశాంతి పార్టీ హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు. గత వారం నేనున్న హోటల్ రూమ్ అశోక హోటల్కి వచ్చారు. 4 ముఖ్యమంత్రులు, గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు. ఇంత పెద్దవారు ప్రధానమంత్రులు, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక 0. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏడిపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏడిపిస్తున్నారు. పార్టీకి మిస్ కాల్ ఇవ్వండి. తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నవారు మిస్ కాల్ ఇస్తే మరలా మీకు మా వారు కాల్ చేస్తారు. మా స్టాఫ్ ప్రజాశాంతి పార్టీలో ఆంధ్రప్రదేశ్లో 30 లక్షలకు పైగా, తెలంగాణలో 30 లక్షలకు పైగా జాయిన్ అయ్యారు. మీడియా ప్రధాన పాత్ర వహించింది ఇప్పుడు వరకు. మరొక్క ఎలక్షన్ టైం వరకు నాకు సహాయం చేయాలి. పార్టీలో చేరని వారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ చిన్న పార్టీలో ఉన్నప్పటికీ, దయచేసి ఈ ఒక్కసారి రాష్ట్రం, దేశం శ్రీలంక అవ్వకూడదంటే, అప్పులు తీరాలంటే, అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు చేయలేరు. అప్పులే దొరకట్లేదు. కనుక 7980555552కి 7998055552 ఆంధ్రప్రదేశ్లో 1 చివరి నెంబర్, తెలంగాణలో కాల్ మిస్ కాల్ చేయండి. ఒక్క ఓటు చేర్చకండి. శ్రవణ్ కుమార్ గారు, మీ పార్టీ పెట్టక ముందే మీకు చెప్పారు, ఓట్లు చేర్చడానికి ఎవరో మీకు 1000 కోట్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని అడిగారు. ఎందుకంటే ఓట్లు చేర్చడంలో చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న మాలలను మాదిగల్లో విడగొట్టారు 30 సంవత్సరాల క్రిందట. వద్దు, చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులు, మంచి అడ్మినిస్ట్రేటర్, వృద్ధులు అయిపోయారు, రిటైర్ అయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాశాంతి పార్టీలో చేర్చండి. మీరు గెలవాలంటే, ఓడిపోవాలంటే టీడీపీలో ఉండండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవారు చూశారు కదా, 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎంత కష్టపడుతున్నారు. అప్పులే దొరకట్లేదు. మోదీ గారి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నా అప్పులు దొరకట్లేదు. కనుక అడుక్కోవద్దు. ఆగస్టు 7, 8, 9 జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిస్తే నేను కలుస్తా. ఆయన్ని తీసుకొని మోదీ గారి దగ్గరికి నేను వెళ్తా. మహమ్మదీయుల్ని, హైందవుల్ని కలిపేయటానికి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావడానికి, కుటుంబ, కుల, కుట్ర, అవినీతి పాలనకు స్వస్తి చెప్పడానికి ప్రజాస్వామ్యంలో దళితులకు జరుగుతున్న అవమానాన్ని ఖండించటానికి, నోరిప్పి మాట్లాడితే దాడులు చేస్తున్నారు. న్యూస్ రిపోర్టర్లు న్యూస్ రిపోర్ట్ చేస్తుంటే 21 రాష్ట్రాల్లో కొంతమందిని, ఒకరిని కాదు 30 మందిని జైల్లో పెట్టారు. ట్వీట్లు చేసినందుకు, రిపోర్ట్లు రాసినందుకు. మీడియా మిత్రులారా, నేను మీతో ఉన్నా. ఎవడు వాడు, కమాన్, కబడ్దార్. దేవుడు మాతో ఉన్నాడు, ప్రజలు నాతో ఉన్నారు, సత్యము నాతో ఉంది, నీతి నిజాయితీ మనతో ఉంది. నేను ముందుంటా. నాతో రండి, కలిసి రండి, పోరాడుదాం. 50% ఉన్న మహిళలకు
మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఒక ముఖ్యమంత్రి చేశారా? ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు, ఈ స్వార్థపరులు, ఈ నీచులు, ఈ అసహ్యులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలో ప్రెస్ క్లబ్కు వెళ్తున్నాను ప్రెస్ మీట్ పెట్టడానికి. రాయలసీమ గురించి నేను రేపు మాట్లాడతా. దమ్ముంటే ఎవడైనా వచ్చి అడ్డుకోండి. వయసు అయిపోయింది. నరేంద్ర మోదీ గారికి నేను చెప్పా, మీకు వయసు అయిపోయింది. గత వారం 10 రోజుల క్రిందట మంత్రులకు చెప్పా, అమిత్ షా గారికి చెప్పా, మీకు 57 సంవత్సరాలు. ఐఏఎస్ ఐపీఎస్ ని 60 సంవత్సరాల్లో రిటైర్ చేస్తున్నారు. మంచి శక్తి బలం ఉన్న మిలిటరీ జనరల్స్ ని 60 సంవత్సరాల్లో రిటైర్ చేస్తున్నారు. మరి 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చి ఈ వృద్ధుల్ని రిటైర్ చేయాలి కదా. రాజకీయ నాయకులకి అయితే రిటైర్మెంట్ ఉండదా? అంటే వేలు లక్షల కోట్లు దోచుకున్నందుక. ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ సైంటిస్ట్ వీళ్ళందరికీ ఎందుకు 60 సంవత్సరాల్లో రిటైర్మెంట్? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. 30 సంవత్సరాలు నేను సపోర్ట్ చేశాను. ఆయన మొన్న క్రైస్తవులు దూషించారు. ఆ మధ్యని నరేంద్ర మోదీ గారే తరతరాల ప్రధానమంత్రి అవ్వాలని అన్నారు. మతి ఉన్నోళ్ళు ఎవరైనా అటు మాట్లాడతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పాపం ఆయన మీద 37 కేసులు ఉన్నాయి, 12 ఈడీలు. ఆయన వెళ్ళి పోరాడలేరు మోదీ గారితో. కేసీఆర్ ఉన్నారంటే 9 లక్షల కోట్ల అవినీతిని అంచనా దొరకట్లేదు. సిబిఐ డైరెక్టరీ కంప్లైంట్ ఇచ్చాను. నేను ఎవరిని టార్గెట్ చేయలే, అందరినీ టార్గెట్ చేస్తున్నా. అందరిలో ఉన్న అవినీతి, కుటుంబ పాలన, కుల పాలన చూడండి. కమ్మాస్ ముఖ్యమంత్రి అయ్యారు, రెడ్డిస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు నా కోర్ కమిటీలో కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు. అందరూ కులాలకి మతాలకు అతీతంగా. అయితే ఒక మహిళ, ఒక బీసీ, ఒక కాపు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వకూడదు? థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని అందరికీ తెలిసిన సత్యమే. ఆంధ్రప్రదేశ్లో 24 ఎలక్షన్లు కనుక ఒక మంచి మహిళను, వీలైతే ఒక కాపులో, బీసీలో, దళిత మహిళకు పూర్తి అధికారం ఇచ్చి అభివృద్ధి చేయడానికి ప్రజాశాంతి పార్టీ తరఫున, ప్రజాశాంతి పార్టీని మీరు 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో, 17 ఎంపీలు తెలంగాణలో గెలిపించండి. నన్ను ప్రధానమంత్రిగా మీరు చేయండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఫెయిల్ అయిపోయారు, అప్పుల పాలైపోయారు. దేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో 56 లక్షల కోట్ల అప్పు. నా మిత్రులు మోదీ గారు వచ్చి ఒక 7 సంవత్సరాల్లోనే 76 లక్షల కోట్ల అప్పు. ఆ ఘనత ఆయనకు భారతరత్న, ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి. అప్పుల చేయడంలో నెంబర్ 1 కనుక, దేశాన్ని అమ్మేయడంలో నెంబర్ 1 కనుక. అయినప్పటికీ నా మీద దాడులు చేసినా పర్వాలే. నా ప్రజల కొరకు, 140 కోట్ల భారతీయుల కొరకు, ముఖ్యంగా దళితులు, కాపులు, బీసీలు, 12 కోట్ల తెలుగు ప్రజలకు మీడియా మిత్రులు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగాని కాంప్రమైజ్ అవ్వం. దాడి చేశారు, ఒక వెహికల్ అద్దాలు బదలు కొట్టారు. ఎవరు కొట్టారో దేవుడికి తెలుసు. ఆగుతానా? ఈ బండి ఆగడానికి స్టార్ట్ అవ్వలే. దేవుని ఆత్మ నాలో నుండి మాట్లాడుతుంది. బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తుంది. నేను కేసీఆర్ లాగా బూతులు తింటూ నాకు రాదు. అప్పుడు 2012, 13, 14లో తెలుగు వారిని, తెలుగు మీడియాని
ఒక గొప్ప తండ్రి లాంటి రామోజీరావు గారు లాంటి వారిని పేరు చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి కొంతమంది ప్రెస్లో తిట్టి, బూతులు తిట్టి, భయపెట్టి స్టోరీలు రాసుకున్నారు. మేము భయపెట్టి స్టోరీలు రాయించం. మీకు చిత్తశుద్ధి ఉంటే రాయండి. రాబోయే అధికారం వచ్చే సంవత్సరం తెలంగాణలో మనదే, ప్రజాశాంతి పార్టీదే. అడ్డుకోగలరా? అడ్డుకోండి. ఒక్క ఓటు చీలకూడదని ఒక రిటైర్డ్ జడ్జి, నా అనుచరుడట, ఆయన పేరు శ్రావణ్ కుమార్, జై భీమ్ అని పార్టీ పెట్టాడట. ఆయనకి చెప్పాను పెట్టకముందే, సార్ మీరంటే దైవం, మీరు మాట్లాడమే నాకు గౌరవం. ఎందుకురా బాబు, ఎందుకండి పార్టీ పెడుతున్నారు, మీరు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు కదా, మంత్రి అవ్వచ్చు అంటే, లేదండి ఒక 50 స్థానాల్లో కొన్ని ఓట్లు చీల్చాలి, కనీసం 500 నుంచి 5,000 ఓట్లు చీల్చుతాం. ఎవరు ఓట్లు చీల్చుతారు? వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చుతారా? వాళ్ళకి ఓట్లు ఉంటేనే కదా చీల్చడానికి. మీరు చూశారు కదా, ఇప్పుడు 7 పోల్స్ వచ్చాయి బయటికి. ఈ 2 నెలల్లో 100కి 64 నుంచి 72%, 77% నన్ను కోరుకుంటున్నారు. ఎందుకు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కోరుకున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో నన్ను కోరుకుంటున్నారు. ఎందుకు?